ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 100 1000 ఇది 1000 కోట్ల కుంభకోణం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 1000 కోట్లు, అక్షరాల 1000 కోట్ల కుంభకోణం చేస్తారు. మీ ఆలిముండమయ్య మీరు చేస్తలేరేమరా నాయన. మంచి మంచిలకు వచ్చి పాడవుతుంది భూమి మీద సాగు. రాజధాని హైదరాబాద్ శివార్లో భారీ భూ కుంభకోణం. ఎన్కేపల్లి గోశాల భూములకు అక్రమార్కుల ఎసరు. తప్పుడు పత్రాలతో 99 ఎకరాల 14 గుంటల భూమిని అమ్మకానికి పెట్టిరట. అందులోనే గోశాల నిర్మాణానికి సర్కారు సన్నాహాలు. ఈ భూసేకరణపై ఇప్పటికే కొనసాగుతున్న వివాదం. ఈ భూములు కొనుగోలుకు ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చి మోసపోయిన వారి ఫిర్యాదుతో వెళ్ళలోకి వచ్చింది. ఎట్లా వచ్చింది ఇది బయటకు అంటే, అడ్వాన్స్ ఇచ్చిరంట. అడ్వాన్స్ ఇచ్చి పాడైపోయినారు. రిజిస్ట్రేషన్ కాకపోయా, భూములు కొనపాయ చేయపాయ. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుతో బయటకు వచ్చింది మోసం అంతా. ఫోర్జరీ పత్రాలపై రెవెన్యూ అధికారుల విచారణ. అసలు ఏడికెళ్తే రెడీగా వచ్చి ఫోర్జరీ పత్రాలన్నీ ఇలా ఎంతమంది లంగల దొంగల హస్తం ఉండదు. ఉత్తపుణ్యానికి అవుతుందా? పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రాథమిక నిర్ధారణ. గత ప్రభుత్వ హయాంలోనే కొందరు పెద్దల హస్తం. నిజంగా గత ప్రభుత్వం వాళ్ళు మీకేమన్నా శరంపే కానీ ఉంటే పాడే. మొన్న విమానంలో సకదానంగా అంతా మంచి మంచి వాళ్ళు పోయి పాడే. ఆ విమానంలో మీరు ఎక్కిన అయిపోయాము నాయన. ఆ విమానంలో ఎక్కితే జంజాడు రాష్ట్రానికి వచ్చిన దరిద్రమే దిగపోవు. ఇప్పుడు మన భూమికే 1 గుంట భూమి తక్కువ ఎక్కింది. ఆల్రెడీ భూమి ఆడ ఉన్నది, కాకపోతే పాస్బుక్లో 1 గుంట తక్కువ ఎక్కింది సార్ అంటే 4 ఏళ్ళు తిరిగినా కానీ ఆ గుంట భూమి ఎక్కిస్తారు ప్రజలారా. మన భూమే అది, మన భూమి ఆడ ఉంటుంది. పాడైపోయిన టైపింగ్ కొట్టడంలో 1 గుంట మిస్ అయింది. 1 గుంట భూమి నాకు ఎక్కాలి అని మనం పోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, జిల్లా చుట్టూ, మండలం చుట్టూ తిరిగి తిప్పకాయలం కావాలి. అవునా కాదా? మరి వీళ్ళు కాగితాలు మారుస్తూ మరి ఈ లుచ్చలకు మరి ఎవరు సలహా ఇస్తుండొచ్చు ఈ దొంగలకు? ఎట్లయితే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కానీ లేకపోతే ఏది అధికారంలో ఉన్నోళ్ళు కానీ మీ సలహాలు ఏది అవుతుందా? మళ్ళీ ఎందుకు చెప్తారా నాయన? మరి మీకు ఇటువంటివి మేము పేదల కోసం ఇది చేస్తున్నాం అవి చేస్తున్నామని. మేము పేదలకు మంచి చేసినప్పుడు ఎవడు మంచి చేసి చెప్పు. అది గోశాల. గతంలో 3-4 నెలల కింద కూడా మా ఛానల్లో పోయి ఆడ ఎంక్వైరీ చేసేస్తే అక్కడ ఉన్న ఆడక్కలంతా ఏడుస్తూరు అక్కడ. అవునా కాదా? మరి నోరు లేని జీవాల కోసం నోరున్న మనుషులను చంపుతారా? ఒకవేళ నోరు లేని జీవాలని, గోవులని కాపాడాలనే కోరిక మంచిదే, మేము కాదను. దానికి ఇంకా వేరే కాడికి పోతామే. మరి ఈ పేదోళ్ళ భూముల కాడికి ఎక్కడ పోవాలి? మళ్ళీ ఇంట్లో 15-16 మందివి ఆల్రెడీ అలా లిస్టులలో పేర్లు ఉన్నాయట. వాళ్ళ దగ్గర ఏమంటారు కాగితాలు ఉన్నాయి భూములు అలయనని. ఆల్రెడీ ఆడ సాగు చేసుకుంటారు. అవునా కాదా? ఎంతసేపటికి పేదోని ముంచుదామని చూస్తున్నారు కానీ ఇక నాకేమో గదరికి వస్తాయి మాటలు కానీ అనలేము. పాడైపోను అంటే మళ్ళీ ఏమన్నా గట్టినే మా ఛానల్ మీద మళ్ళీ ఇబ్బంది అయిద్దామని ఆగుతున్నాం. ఏమంటారు మింగవలసి వస్తుంది. కానీ ఎవరన్నా సిగ్గుచరం అనిపించకుండా వస్తున్నారా మీకు? కబ్జా చేసిన భూములు చాలా ఉన్నాయి. ఇప్పుడు కబ్జా చేసిన భూములు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కబ్జా చేసిన భూములు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, మా అమ్మగారు మీకు దండం పెడతాం. నువ్వు అట్టివి కదా, నువ్వు అన్నం వచ్చేటే. నువ్వు ఎన్ని భూములు గుంజినావు బిటా కేసీఆర్? నీ భూములు మొత్తం బయట తీస్తున్నావు కదా. గోశాల గోశాల పెట్టి పొరాది ఏమవుతుంది? గయ్య భూములలో ఈ గోశాల పెట్టి ఏమవుతుంది? లేదు. మరి గత ప్రభుత్వంలో ఉన్న ఈ పెద్దలనే గద్దలు ఉన్నారు కదా, ఈ పెద్దలనే గద్దలని కొనబోయి ఇక వాళ్ళకి కట్టెబెట్టి గెలుపురు ఎట్లా సావని. ఆ నోటితో అనకూడదు కానీ మరి గసంటి పని చేస్తుంటే ఏమంటారు చెప్పురు. ఇక కొనబోయి అందరినీ ఆ సెంచలు కూడా చేయలేవే. ఈ లంగలు తయారయ్యారు పాడయ్యి. ఏమెక్కరకు పేదల భూముల మీద ఇట్లా గద్దలు లెక్క ఎగబడితే సచ్చి వీళ్ళని పెద్దలు ఈ పేపర్లలో కూడా పాడైపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వాలా. కొంతమంది పెద్దలు అంటే అయిపోయా గురి చూసి కొట్టాలి. పాడై గుంపులో కొట్టి పాడైతే ఎట్లా పాడైతుంది? గురి చూసి కొట్టాలి. రాజధాని హైదరాబాద్ శివార్లో ప్రభుత్వ భూమిని నిర్వంచతలపై గోశాల భూముల స్థానిక రైతులకు, రెవెన్యూ అధికారులకు మధ్య ఓవైపు వివాదం నడుస్తుండగా మరోవైపు తప్పుడు పత్రాలను ఈ భూములకు కొలగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ మొదలుపెట్టిన రెవెన్యూ అధికారులు ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీని వెనుక గత ప్రభుత్వం హయాంలో కొంతమంది పెద్దలు ఉన్నట్టు తెలిసింది. ఈ గత ప్రభుత్వంలో ఏమైనా మందిని ఎట్ట ముంచాలి, ఏడేడ భూములు ఉన్నాయి, ఏడ లావైన పట్ట భూములు ఉన్నాయి, ఏడ దళితుల భూములు ఉన్నాయి, ఏడ ఎస్సీలే ఉన్నాయి, ఎస్టీలే ఉన్నాయి, బీసీలే ఉన్నాయి, అగ్రవర్ణంలో ఉన్న పేదలే ఉన్నాయి. అంతకు వచ్చేయాలి భూమి. వాళ్ళకు ఏమైనా అడ్డం పుట్టినారా మీరేమన్నా? మంది సొమ్ము తింటేందుకు. ఒకవేళ ప్రభుత్వ భూమి అయితే దాన్ని ప్రభుత్వ భూమికి ఉంచాలి, ప్రభుత్వానికి ఉంచాలి. ప్రభుత్వ భూమిని ఏమో కబ్జా చేస్తారు,
అవి మీ సొంతంగా ఇప్పుడు ఒక్కొక్కరికి లీడర్ గానికి మామూలుగా ఏళ్ళన్నా లావైన పట్ట భూమి ఉంటునో అసైన్మెంట్ భూమి ఉంటునో దానికి తోక పట్టిస్తేందుకు కూడా 90 రోజులు తిరగాల మేము. మరి మీకు అంటే మీరు మోతవర్లు అన్నట్టు లేకపోతే తెలంగాణ మొత్తం మీ అయ్యా జాగీర్ అనుకుంటారా? మీకేమో పాస్బుక్లు ఎట్టు వస్తాయి ఒరిజినల్ భూమి అన్నట్టు? లావైన పట్ట భూమి ఎన్నటికీ లావైన పట్ట భూమి అనే ఉంటుంది పాస్బుక్లో మాకైతే. మరి మీకు లావైన పట్ట భూములు కాస్త ఒరిజినల్ పట్ట భూములు ఎట్టయి పాడైతారా దరిద్రులారా? మీకు సంతకం పెట్టే పాసి సన్నాసులు ఎసంటోళ్ళు. మీకు సహకరించే గవర్నమెంట్లో ఉన్న అధికారులు వాళ్ళకి సిగ్గుండాలి జరనన్నా జీతం తీసుకుంటలేరా ఏమన్నా? పేదోళ్ళకైతేనే ఒక రకంగా పెద్దోళ్ళకైతేనే ఒక రకంగానా? లజ్జ ఉండాలి ఏమన్నా జరనన్నా. పాడే మనిషికి కడుపుకు అన్నం తింటున్నాం, చెండా తింటలేం కదా. గిట్ట తయారయ్యారు. దగ్గర 1000 కోట్ల భూ వెనకపల్లి గోశాల భూమిలో అక్రమార్కులు వేశారు అంతే. గోశాల పేరు అయితే పెట్టారు కానీ జర మమ్మ కానీ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వాళ్ళు దీని వెనకంగానంట గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నారట. ఆ గత ప్రభుత్వం వాళ్ళు ఓలోలు నాకు తెలిసి పక్క కేటీఆర్ ఉంటాడు దీనిపైన. దీని వెనకంగా కేటీఆర్ హస్తం లేదు, గత ప్రభుత్వం లేదు, జరగనే జరగదు. మమ్మ కానీ గా పని చేసి ఉపాయం చేయరు, పుణ్యం ఉంటుంది, ఏం పాపం తలగదు. రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మీ ప్రభుత్వం కూడా అదే పని చేసిరంటే ఇక మళ్ళీ మీ అంత పాపాత్కులే లేరు. మీకు కూడా రేపన్నాడు కేసీఆర్కి పెట్టిన గతే పడుతుంది. జర పేదోళ్ళని బతకనిచ్చి ఉపాయం చేయరు. వాళ్ళకేమి మీరేం బాగుపడసనక్కర్లేదు కానీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే సరిపోద్ది. అంతేగాని వాళ్ళ దగ్గర గుంజుకొని మీరు ఇంకేదో చేయాలని అంటే దేవుడు మెచ్చడు మిమ్మల్ని. మమ్మ కానీ గా పని చేయరు.